హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీకి అయితే రాబోతున్నారు. ఆ ఢిల్లీలో ముఖ్యంగా పలు అంశాలపైన కీలక భేటీలు అయితే ఉండబోతున్నాయి. రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో అయితే భేటీ కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్లో ఉన్న అంశాలు, ప్రాజెక్టులు, నిధుల కోసం ముఖ్యంగా రేపు ప్రధాని మోడీని కలిసి మరొకసారి రెఫరెండేషన్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా చూడాలి, ఇప్పటి వరకు 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్ల పాటు ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రత్యేక హోదా టైం పీరియడ్ అయితే ఉంది. సో ఈ టైం పీరియడ్ ఈ కొద్ది రోజుల్లో ముగియపోతుంది. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా మరొకసారి త్వరితగతిన పూర్తి చేయాలి. త్వరితగతిన ఇచ్చిన హామీలన్నింటిని పైన నెరవేరుస్తూ ముందుకెళ్లాలంటూ కూడా ప్రధానిని ముఖ్యమంత్రి కోరే అవకాశం అయితే ముఖ్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే వైజాగ్ రైల్వే జోన్ కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, అలాగే కడప దుగ్గరాజపట్నం కావచ్చు, ఇతర రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టులన్నింటినీ కూడా నరేంద్ర మోడీ ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఆనాడు హామీ ఏదైతే ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ కూడా మరొకసారి నెరవేర్చడానికి ముఖ్యమంత్రి తన రెఫరెండేషన్ ద్వారా మరొకసారి కేంద్రాన్ని ప్రధాని మోడీకి రెఫరెండేషన్ ఇచ్చి అన్నింటినీ క్లియర్ కట్గా చేయాలంటూ కూడా మరొకసారి కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూడాలి, ఇప్పటి వరకు తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల మధ్య విభజన జరిగి 10 ఏళ్ళు అవుతున్నా సో ఈ రెండు రాష్ట్రాల మధ్య పంపకాలు ఇప్పటికీ కూడా క్లియర్ అవ్వలేదు. ఢిల్లీలో ఉన్న ఆస్తులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి అలాగే హైదరాబాద్లో ఉన్న ఆస్తులు కావచ్చు, ఇవన్నిటిని కూడా పంపకాలు అయితే జరగలేదు. సో ఇవన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలి అని చెప్పి మరొకసారి రెఫరెండేషన్ ఇవ్వబోతున్నారు. అందులో కూడా తెలంగాణకు సంబంధించి ఆంధ్రాకి కొంత విద్యుత్ బకాయిలకు సంబంధించి ఇంకా అప్పులు ఇంకా క్లియర్గా కాలేదు. సో ఈ నేపథ్యంలో అక్కడి నుంచి కూడా ఏమైనా క్లియర్ కట్ చేయించే అవకాశం అయితే కనిపిస్తుందా అని సంబంధించి మరొకసారి ప్రధానిని కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవన్నీ ఒక సైడ్గా ఒక పక్కన పెడితే ఈ లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, ప్రధాని అంటే బీజేపీ పార్టీకి ఎన్డీఏకి కావాల్సిన ఏదైతే బిల్లులకి ఏదైనా అవకాశం ఉంది అంటే ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎంపీల బృందం అంతా కూడా ఇటు ఎన్డీఏకి మద్దతు ఇస్తూ వెళ్తూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రానున్న 2024 ఎన్నికలు కూడా ఉండబోతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో అయితే బీజేపీ పెద్దల్ని అయితే కలిశారు. మరి ఎన్నికల హీట్ కూడా వచ్చేసింది. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా తన స్టాండ్ ఏ విధంగా ఉండబోతోంది, సింగిల్గానే వెళ్తారా లేకపోతే ఇటు బీజేపీ ఇప్పటి వరకు 25 స్థానాలకు సంబంధించి ఎంపీ స్థానాలు 22 మంది ఎంపీలు ఇప్పుడున్న వైసీపీ 22 మంది ఎంపీలు ఏ బిల్లుకైనా మద్దతు తెలుపుతూ అయితే కేంద్రానికి సహకరిస్తూ ఉన్నారు. మరి 2024 ఎన్నికల్లో ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉందా అనే అంశాలకు సంబంధించి ఈరోజు రేపు ప్రధాని మోడీతో కలిసిన తర్వాత ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ బిల్లుని తీసుకొచ్చినా సరే కేంద్రానికి పూర్తి మద్దతు తెలుపుతూ అయితే ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే అందరూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి. ఈనాటి నేపథ్యంలో రానున్న ఎన్నికలకి ఈ ప్లాన్స్ ఏమైనా మారుతాయా, దానికి సంబంధించి ఒక స్పష్టత రావడానికి మరికొంత సమయం అయితే చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా చూడాలి, ఇప్పటి వరకు పొత్తులతో ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలు ఒకవైపు వెళ్తుంటే మాత్రం సింగిల్ ఎజెండాతో అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వెళ్తోంది. మరి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరి రానున్న ఎన్నికలకు సంబంధించి గతంలో ఈ 10 ఏళ్ల పాటు ఇచ్చిన హామీలన్నింటినీ క్లియర్ కట్గా చేయడానికి మరి బీజేపీతో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళిపోతుంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది వైసీపీ. రెండు పార్టీలు అంటే రాష్ట్రాలు కేంద్రాలు కలిస్తేనే ఏదైనా ఒక ప్రాంతానికి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి సో ప్రాంతాలకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, నియామకాలు కావచ్చు, అన్నిటికీ ఈ క్లియర్ కట్ అవ్వడానికి ఏమైనా సమయం దొరుకుతుందా, లేకపోతే ప్రధాని మోడీ ఏదైనా ఇంకేమైనా హామీలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్లియర్ కట్గా ఇవన్నీ ముందుగానే చేయిస్తారనే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలన్నింటికి ఏ విధంగా చెప్తారనే అంశాలకి ఎదురు చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ నవీన్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.